లేడీస్, మీకు ఈ న్యూ ఇయర్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. కమలా ఎరోబిక్స్ అండ్ డాన్స్ వాళ్ళు 10th యానివర్సరీ స్పెషల్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక అదిరిపోయే ఈవెంట్ చేస్తున్నారు. మీకు ఈ ఈవెంట్ లో లైవ్ డీజే, ఆన్ ది స్పాట్ డాన్స్, ర్యాంప్ వాక్ కాంపిటీషన్స్, గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఫన్ గేమ్స్ అండ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ర్యాంప్ వాక్ కాంపిటీషన్ లో మిస్ కమలా అండ్ మిస్సెస్ కమలా అవార్డ్స్ కూడా ఉంటాయి. అంతేకాదు బెస్ట్ స్టైల్, బెస్ట్ పోజ్, బెస్ట్ స్మైల్ ఇలా ఇంకెన్నో అవార్డ్స్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ షోలో ఇన్వైట్ చేసినందుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years ఇట్లా ఆఫర్ చేస్తున్నా అంటే దానికి నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే బట్ క్రాంతిలో 10 years చాలా మందికి మోటివేట్ చేసుకుంటా, ఫిట్నెస్ లో లేడీస్ అందరినీ అంటే లైక్ మోటివేట్ చేసుకుంటా, తన స్టూడియోని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా. మదిలో గుంజుకుంటుంది. మన రోజు మనకుంది మన్నయ్య రోజు మనకుంది మన్నయ్య
బ్యాక్ సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈ ఈవెంట్ గ్రాండ్గా సక్సెస్ అయింది. దానికి మెయిన్ కారణం ఆర్గనైజర్ ఎవరో మీకు చూపిస్తాను. క్రాంతి. హాయ్ హాయ్ హాయ్. సో క్రాంతి బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, 10 years మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. జనరల్గా ఒక డ్యాన్స్ స్టూడియో పెట్టాలన్నా, ఒక ఏరోబిక్ స్టూడియో పెట్టాలన్నా, ఒక జుంబా స్టూడియో పెట్టాలనుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ దొరికినా కూడా స్టూడియో పెట్టిన దాని తర్వాత క్లయింట్స్ వస్తారా, జనాలు వస్తారా రారా, మన పబ్లిసిటీ కావాలి, మెయిన్గా మార్కెట్లో వెళ్ళాలి. అంటే వేరే ఏరోబిక్స్ వాళ్ళు తక్కువ ప్రైస్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, మనం ఎంతలో ఇవ్వాలి అనేది ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ టఫ్ కాంపిటీషన్స్లో చాలామంది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ పెట్టి కూడా తీసేస్తూ ఉంటారు, ఎందుకంటే బడ్జెట్ లేకుంటే కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక. బట్ మీరు 10 years నుంచి కష్టపడి అంటే ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ మీ స్టూడెంట్సే. అవును. సో 10 years గల మెయిన్ రీజన్ ఏదన్నా చెప్పగలుగుతారా? అయితే యాక్చువల్గా అక్కడ పెట్టి దాదాపు 10 years వస్తుంది. కాకపోతే ఎప్పుడైనా కానీ ఈ డాన్స్ దీన్ని నమ్ముకునే డెవలప్ అయినాము. ఇక ఇదే అంటే మామూలు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. అంటే ప్రతిసారి నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ డాన్స్ కాంపిటీషన్ కావచ్చు, మీకు తెలిసి ఉంటుంది, డాన్స్ కాంపిటీషన్స్, ఇంకొక కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సార్ డిఫరెంట్గా ఏంటంటే 10 years సందర్భంగా లేడీస్ కోసం ఒక ప్రోగ్రామ్ పెడదామని ఆ ప్లానింగ్ తోటి ఒక ఈవెంట్ చేసినాము. ప్లస్ ర్యాంప్ వాక్ కాంపిటీషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎందుకంటే కామన్ ఇంతవరకు డాన్స్ ర్యాంప్ వాక్ అందరూ ఇన్వాల్వ్ అయితే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి మీరు కూడా సహకరించింది, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు చెప్పాలి, వరంగల్లో టాప్ వీళ్ళదే ఉన్నది, అంటే లైక్ ఏరోబిక్స్ జుంబా వీళ్ళదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో 10 years అవుతుంది మీరు పెట్టి. అవును. మీకు అంటే ఇప్పుడు చాలా ఏరోబిక్స్ ఉన్నాయి వరంగల్లో, మీకు ఏమైనా కాంపిటీషన్ లాగానే అనిపిస్తుందా ఇక్కడ, లేకుంటే ఇవన్నీ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు, కానీ నా పని నేను చేసుకోగలను అనమాట. అంటే ఇక మామూలుగా ఇక నా వర్క్ ఎవరైనా క్లయింట్ కానీ ఎవరు వచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయడమే చూస్తున్నా. ఎప్పుడైనా వీళ్ళు కాంపిటీషన్ వాళ్ళు కాంపిటీషన్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక నా వర్క్ నేను చేసుకుంటూ పోవడం జరిగింది. గాడ్ బ్లెస్సింగ్స్ ప్లస్ అది దానివల్ల కొంచెం హ్యాపీగా రన్ అవుతుంది. మన టాప్ మోస్ట్లో కూడా వరంగల్ ఉన్నది. సో మాక్సిమం మీకు ఏంటంటే మ్యారీడ్ ఉన్న వాళ్ళు అంటే 30+ వాళ్ళే మాక్సిమం ఉన్నారు దాంట్లో. అవును. సో వీళ్ళు ఏంటంటే మాక్సిమం వెయిట్ లాస్ కోసం వస్తూ ఉంటారు. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అంటే లైక్ 3 months ఒకసారి, అంటే లైక్ 3 months 6 months ఇట్లా షెడ్యూలింగ్ పెట్టి మీరు దాన్ని బట్టి బ్యాచ్ వైజ్గా డివైడ్ చేస్తారా, వాళ్ళ మీరు కంటిన్యూగా అందరికీ? అంటే మామూలుగా ఒకటి బ్యాచెస్ ఉంటాయి, అంటే మార్నింగ్ 5:30 బ్యాచ్ ఒకటి, 6:30 బ్యాచ్ ఒకటి. ఓకే. ఈవినింగ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. అది 2 మాస్టర్లు ఉన్నాయి. అంటే బెస్ట్ వాళ్ళకు మాస్టర్, ఇక మామూలుగా నార్మల్ చేసే వాళ్ళకి ఇంకో మాస్టర్ పెట్టి అట్లా కోఆర్డినేషన్ ఇస్తుంది. జనరల్గా ఒక 5 kgs తగ్గడానికి, ఒక పర్సన్ 5 kgs తగ్గడానికి ఎన్ని months వరకు టైం? 3 months సెట్ అవుతుంది. వాళ్ళు డైట్ ఫాలో అయితే మాత్రమే. డైట్ కూడా చెప్తా ఉంటాం, డైట్ చార్ట్ ఇస్తాం, దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే. ఒకవేళ కొంతమంది డైట్ ఫాలో అవ్వలేరు, అంటే డైట్ ఫాలో కూడా అంటే 1% కూడా తగ్గరు. దాదాపుగా డైట్ అనేది 70%, వర్కౌట్ అంటే 30%. కంపల్సరీ డైట్ ఫాలో అయితే మీరు తగ్గుతారు అన్నట్టు వాళ్ళకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నట్టు. మేడం మీరు డైట్ చేస్తేనే తగ్గుతారు, లేకుంటే ఇది ఇంపాసిబుల్ అని, అది మా చేతులు లేదు, డైట్ ఫాలో అవ్వాలన్నట్టు మేము చెప్పాము. చివరికి లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ షో సక్సెస్ అయింది, డాన్స్ సక్సెస్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. మీరు అంటే లైక్ క్రాంతి బ్రో ఏంటంటే ఎవ్రీ టైం ఏదో ఒక క్రియేటివిటీతో వస్తూ ఉంటారు. లైక్ ఒకసారి పూల్ది సంథింగ్ ఏదో చేశారు కదా, పూల్ది ఏరోబిక్స్, దాని ఏమంటారు, ఆక్వా జుంబా, అది కొత్తగా ఇన్వెంట్ చేశారు వరంగల్లో. అంతకన్నా ముందు సంథింగ్ వేరే అట్లా అంటే రెగ్యులర్గా ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నారు థీమ్. అండ్ ఇక్కడ ర్యాంప్ వాక్ది కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా అనుకుంటున్నా? నెక్స్ట్ అంటే దాదాపు సమ్మర్లో అంటే మేలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఇక థింక్ చేయాలి ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్తో పాటు హౌస్ వైఫ్ వాళ్ళకి కూడా డాన్స్ కాంపిటీషన్ పెడదామన్నట్టు ప్లాన్ సపరేట్గా ఉంది. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, అయిపోయింది కదా ఇప్పుడే. చాలా హ్యాపీగా ఉంది నువ్వు రావడము, జడ్జిమెంట్ చేయడము, ప్లస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీ వరంగల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్ 2 branches ఉన్నాయి. 2 branches. ఒకటేమో హంటర్ రోడ్ ఉంది, ఒకటేమో ఎన్జిఓస్ కాలనీ ఉంది. వరంగల్లో ఎందుకు ప్లాన్ చేస్తలేరు? వరంగల్ అంటే ఇక్కడ నాకు ఎక్కువ సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ ఇక్కడ పెట్టుకోవడానికి ఒక బ్రాంచ్ పెట్టాలనే ఉద్దేశంతో. వీళ్ళందరూ ఇంతమంది మీ క్లయింట్సే అంటే అసలు ఆసమ్. ఇంకా మీరు బ్రాంచెస్ ఇంకా వేరే దగ్గర పెట్టినా కూడా ఇంకా చాలా మంది అంటే మీ దగ్గరే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు 10 years. సో ఫైనల్గా ఈవెంట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అందరికి థ్యాంక్స్, ప్రతి ఒక్కరికి అందరూ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ప్లస్ మీరు రిజ్నా మేడం కూడా వచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మా టీం అందరికీ థ్యాంక్స్.